ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 3 ఇన్ 1 ప్లగ్ ఆర్ ట్రావెల్ అడాప్టర్. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇందులో మనకి ప్రీమియం పాలికార్బోనేట్ బాడీతోనొస్తుంది. ప్లస్ పవర్ ఇండికేటర్ ఎల్ఈడీ యూజ్ చేసిల్లు ఇందులో. ప్లస్ దీని డిజైన్ వచ్చేసి లైట్ వెయిట్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ డిజైన్. ఇది మనకి IP20 సేఫ్టీ రేటింగ్స్‌తోనొస్తుంది. ప్లస్ దీని ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 240 వోల్ట్స్ 6-13 యాంప్స్ వరకి. సో, ఇందులో మనం ఎట్ ఎ టైమ్ 3 అప్లయన్సెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ₹98. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మొబైల్ హోల్డర్. ఇది మనకి మెటాలిక్ బిల్డ్, యాంటీ స్లిప్ బాటమ్ అండ్ స్మూత్ ఎడ్జెస్‌తోనొస్తుంది. సో, ఇది మనం దీని మీద ఫోన్ ప్లేస్ చేసి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ మనకు కావాల్సినట్టు వర్టికల్ ఆర్ హారిజాంటల్‌గా దీన్ని యూజ్ చేయొచ్చు. సో, వర్టికల్‌గా పెట్టి యూజ్ చేయొచ్చు, హారిజాంటల్‌గా పెట్టి యూజ్ చేయొచ్చు. లైక్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు, వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు చాలా యూజ్‌ఫుల్. సో, ఇది మనకి దీని ప్రైస్ వచ్చేసి ₹84కి వచ్చింది. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి 3 డిజిట్ నంబర్ లాక్ ఆర్ ప్యాడ్‌లాక్. దీని డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి జింక్ అలాయ్ మెటాలిక్ బిల్డ్‌తోనొస్తుంది. ప్లస్ ఇది పాకెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండ్ ఈజీ టు క్యారీ. ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 140 గ్రామ్స్ మాత్రమే ఉంది. సో, లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఇది మనకి ₹99కి వచ్చింది. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. సో, దీని డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి ఆల్ జీరోస్. ఫస్ట్ దీన్ని అన్లాక్ చేసుకోవాలి, ఆల్ జీరోస్. సో, ఇది అన్లాక్ అయ్యాక కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి మనం షకల్‌ని కౌంటర్ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ ఆర్ 180 డిగ్రీస్ తిప్పి దాన్ని అలానే కిందికి లాంగ్ ప్రెస్ చేసి మనం న్యూ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. కాంబినేషన్ సెట్ చేసుకున్నాక దాన్ని రిలీజ్ చేసి డయల్స్‌ని లైక్ ర్యాండమ్‌గా తిప్పేస్తే మనకు లాక్ అయిపోతది. సో, మళ్ళీ అన్లాక్ కావాలంటే మనం కొత్తగా సెట్ చేసుకున్న లాక్ మాత్రమే యూజ్ చేసి అన్లాక్ చేయగలం. దీంట్లో మనకు టోటల్ 3 డయల్స్ ఉన్నాయి. ఒక్క డయల్‌లో 0-9 డిజిట్స్ ఉంటాయి. సో, 10 డిజిట్స్. సో, అంటే ఒక్క డిజిట్‌కి 10 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. సో, అలా చూస్తే 10^3 = 1000. సో, ఇది 1000 కాంబినేషన్స్ వరకు ఉంటాయి ఇందులో 3 డిజిట్ కాబట్టి. మన ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి బోట్ టైప్ సి కేబుల్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి A325. ఇది మనకి స్టర్బీ బ్లేడెడ్ కేబుల్. ప్లస్ దీని లెంత్ వచ్చేసి 1.5 మీటర్ లెంత్. సో, బ్రాండ్ క్లెయిమ్ చేసిన దాని ప్రకారం 3 యాంప్స్ ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ కేబుల్. 480 Mbps డేటా ట్రాన్స్ఫర్ సపోర్ట్ చేస్తుంది. సో, మనం టెస్ట్ చేద్దాము. దీని ప్రోడక్ట్ వచ్చేసి నాకు ₹99కి వచ్చింది. సో, ఈ కేబుల్‌ని టెస్ట్ చేయడానికి నేను పోట్రానిక్స్ 22 వాట్ పవర్ బ్యాంక్ యూజ్ చేసిన. ప్లస్ మోటరోలా G05 మొబైల్. అందులో యాప్ వచ్చేసి యాంపియర్ యాప్. అది యూజ్ చేసి నేను పవర్ బ్యాంక్‌ని మొబైల్‌కి కనెక్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన కరెంట్ అండ్ వోల్టేజ్ వచ్చేసి 4.62 వోల్ట్స్. కరెంట్ వచ్చేసి మ్యాక్స్ నాకు 3260 మిల్లీ యాంప్స్ వచ్చింది. 3260 మిల్లీ యాంప్స్ = 3 యాంప్స్. సో, ఇది మనకు 3 యాంప్స్ వరకు వస్తుంది. సేమ్ నేను నెక్స్ట్ 10 వాట్స్ అడాప్టర్ యూజ్ చేసిన. 10 వాట్ అడాప్టర్ యూజ్ చేసి ఛార్జ్ చేసినప్పుడు నాకు దీని వోల్టేజ్ వచ్చేసి 4 వోల్ట్స్ వచ్చింది. కరెంట్ వచ్చేసి మ్యాక్స్ 2120 మిల్లీ యాంప్స్ వరకే వచ్చింది. సో, 2120 మిల్లీ యాంప్స్ = 2 యాంప్స్. 3 యాంప్స్ అయితే కాదు. సో, మనం బిలో 20 వాట్ యూజ్ చేసినప్పుడు 3 యాంప్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు, రాదు. సో, అబోవ్ 22 వాట్ ఆర్ 25 వాట్ యూజ్ చేసినప్పుడు మనకు 3 యాంప్స్ వరకు వస్తుంది. సో, బెటర్ టు యూజ్ అబోవ్ 22 వాట్. నెక్స్ట్ నేను ఈ కేబుల్‌తో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ టెస్ట్ చేసిన. ఫస్ట్ నేను డేటా ట్రాన్స్ఫర్ ఫోన్ టు ల్యాప్‌టాప్ చేసిన. అంటే ఫోన్ నుంచి ఒక 9.20 GB ఫైల్‌ని ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి ల్యాప్‌టాప్‌లో కాపీ చేసిన. సో, ఇది కాపీ చేసినప్పుడు నాకు వచ్చేసి అరౌండ్ 5 మినిట్స్ 20 సెకండ్స్ వరకు టైం తీసుకున్నది ఇది కాపీ చేయడానికి. సో, 5 మినిట్స్ 20 సెకండ్స్ అంటే సో, దీని స్పీడ్ వచ్చేసి మనకి 31 Mbps అంతే. సో, వాళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం 480 Mbps వాళ్ళు క్లెయిమ్ చేసిల్లు. బట్ మనకు వచ్చిన స్పీడ్ వచ్చేసి 31 Mbps.
సో నెక్స్ట్ నేను ఏం చేసిన అంటే డేటా ట్రాన్స్ఫర్ ల్యాప్టాప్ నుంచి ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసిన. అదే ఫైల్, సేమ్ ఫైల్ 9.20 GB ఫైల్ని ల్యాప్టాప్ టు ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసిన. ల్యాప్టాప్ టు ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నాకు వచ్చిన టైం వచ్చేసి 4 minutes 10 seconds పడుతుంది టైము. సో 4 minutes 10 seconds అంటే దీని స్పీడ్ వచ్చేసి 40 Mbps అరౌండ్ అంతే. ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ట్యాప్ ఎక్స్టెన్షన్ వాటర్ ట్యాప్. సో ఇది మనకి యావరేజ్ బిల్డ్ క్వాలిటీ, ప్లాస్టిక్ బిల్డ్, బిలో యావరేజ్, ప్లస్ ఇది రొటేటబుల్ హెడ్తో వస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్. మనం నార్మల్గా సింక్ కానీ బయట ట్యాప్స్కి కానీ దీన్ని ఫిట్ చేసేసి దాన్ని రొటేటబుల్ హెడ్ కాబట్టి మనం దాన్ని ఎటైనా రొటేట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 67 రూపీస్. సిక్స్త్ ప్రోడక్ట్ వచ్చేసి మినీ ఎల్ఈడి లైట్స్. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 2 వచ్చినాయి విత్ ఫ్లెక్సిబుల్ బాడీ. సో దీన్ని ఎటంటే బెండ్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్లగ్ అండ్ ప్లే ఇంటర్ఫేస్తో వచ్చింది, యూఎస్బి ఇంటర్ఫేస్. మనం యూఎస్బి పోర్ట్స్ ఉన్న దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లైక్ ల్యాప్టాప్స్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ. సో నేను దీన్ని నైట్ టైం టెస్ట్ చేసిన. సో ఇది మనకి ఓకే, సింగిల్ పర్సన్కి అయితే ఓకే, ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు కానీ లేదా పవర్ కట్ అయినప్పుడు. దీన్ని మనం పవర్ బ్యాంక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీని బ్రైట్నెస్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీంట్లో నాకు తెలిసి 1 watt or 0.5 watt ఎల్ఈడి యూజ్ చేసి ఉంటారు. సో ఆ ప్రైస్కి ఇది ఓకే. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. సెవెంత్ ప్రోడక్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్ కిక్ స్టాండ్. ఇది మనకి మెటాలిక్ బిల్డ్తో వస్తుంది, అల్యూమినియం. ప్లస్ దీని థిక్నెస్ వచ్చేసి 0.0236 inches అండ్ దీని లెంత్ వచ్చేసి 3 centimeters. సో ఈ కిక్ స్టాండ్ని మన మొబైల్ ఫోన్కి ఎలా మౌంట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన మొబైల్ ఫోన్ని క్లీన్ చేసేసి వెనకాల 3mm టేప్ ఉంటుంది, దాన్ని తీసేసి లైక్ కింద బాటంలో దాన్ని స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక లైట్గా ప్రెస్ చేసేస్తే మన మొబైల్ ఫోన్ రెడీ అయిపోతుంది. మొబైల్ ఫోన్ కిక్ స్టాండ్ యూజ్ చేసి మన మొబైల్ని బోత్ వర్టికల్ అండ్ హారిజంటల్గా యూజ్ చేసుకోవచ్చు, లైక్ టేబుల్ పైన కానీ ఎలాంటి ప్లెయిన్ సర్ఫేసెస్ పైన ప్లేస్ చేసుకోవచ్చు. నేను వర్టికల్గా యూజ్ చేసినప్పుడు కొంచెం స్టేబుల్గా లేనట్టు అనిపించింది, కానీ హారిజంటల్గా యూజ్ చేసినప్పుడు మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. సో మీరు వీడియో చూసేటప్పుడు దీన్ని యూజ్ చేసి వీడియో చూడొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. ఎయిత్ ప్రోడక్ట్ వచ్చేసి ఎల్సిడి రైటింగ్ ప్యాడ్. ఇది మనకు 8.5 inches ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మనం టు డూ లిస్ట్ కానీ స్కెచ్ ప్యాడ్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెటీరియల్తో బిల్డ్ అయింది. దీని బిల్డ్ వచ్చేసి యావరేజ్ ప్లాస్టిక్ బిల్డ్. దీంట్లో మనకి వెనకాల లాక్ బటన్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఎరేజ్ బటన్ ఉంటుంది. మనం ఏదైనా రాసాక దాన్ని ఆ బటన్ ప్రెస్ చేసి ఎరేజ్ చేసుకోవచ్చు. సో దాన్ని లాక్ చేయడానికి వెనకాల ఒక లాక్ బటన్ ఉంటుంది. మనం దాన్ని లాక్ చేసుకుంటే మనం రాసేది డిలీట్ కాదు, దాన్ని మళ్ళీ అన్లాక్ చేసి డిలీట్ చేయాలి. సో దీంట్లో మనకి ల్యానియార్డ్ హోల్ కూడా ఉంది, ప్లస్ ఇన్బిల్ట్ స్టైలస్తో వస్తుంది ఇది. ప్లస్ ఇందులో మనం రీప్లేసబుల్ CR2025 సెల్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఎరేజ్ బటన్ వర్క్ కాకపోతే ఆ సెల్ని మనం వెనకాల స్క్రూ ఓపెన్ చేసి రిమూవ్ చేసి వేరే సెల్ వేసుకుంటే వర్క్ అవుతుంది. సో వెనకాల చిన్న స్క్రూ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మనకి CR2025 సెల్ వస్తుంది. దాన్ని మనం ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. ఇక్కడితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యూస్ఫుల్ గ్యాడ్జెట్స్తో మీ ముందు ఉంటాను. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.